వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో మనం ప్రతిరోజు ఉదయాన్నే వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా సాక్షి సినిమా పేజీ. ఇదంతా శివలీల అనిపిస్తోంది. మంచు విష్ణు దేవుడికి భక్తుడికి మధ్య ఎవరు ఉండాల్సిన పని లేదు, మూఢనమ్మకాలు అవసరం లేదని చెప్పడమే మా కన్నప్ప సినిమా ఉద్దేశం. కన్నప్ప సినిమా స్క్రిప్టుపై ఉన్న నమ్మకంతోనే భారీ బడ్జెట్ పెట్టి రిస్క్ చేసేందుకు ముందుకు వచ్చాం. కన్నప్పకు ఇప్పటివరకు 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి స్పందన చూసి నాకు ఆనందం వేస్తుంది. ఇదంతా శివలీల అనిపిస్తోంది అని విష్ణు మంచు అన్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్లో నటించిన చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో ఎం మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో నేడు అంటే శుక్రవారం రోజున విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో విష్ణు మంచు మాట్లాడుతూ కన్నప్ప కథ కల్పితం కాదు, కన్నప్ప ఉన్నారు, ఇప్పటికీ ఆయన్ని ఆరాధిస్తుంటారు. ఆ దేవుడి దయ వల్ల కన్నప్ప సినిమా విషయంలో నేను ఆర్థిక కష్టాలు ఎదుర్కోలేదు. నా 4 పిల్లలు ఈ సినిమాలో నటించారు. ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంది. నేను అందరినీ గౌరవిస్తాను, ఏ కమ్యూనిటీని కించపరచాలని కూడా అనుకోను. కన్నప్ప చిత్రంలో ఎవరిని ఎక్కడా కూడా అగౌరవపరచలేదు. ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేశాం. ఇక తెలంగాణలో టికెట్ హైక్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్లోనే టికెట్ ధరలు 50 రూపాయలు పెంచడం జరిగింది. అమెరికాలో కూడా కన్నప్ప సినిమాను చిన్నారులు ఎక్కువగా చూసేలా వారి వరకు టికెట్ ధరల్లో మార్పు చేసి ఏర్పాటు చేశాం. ఈ సినిమాపై నెగిటివిటీకి కొందరు కుట్ర చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. సినిమా రిలీజ్ కాకుండానే ఎక్స్లో రివ్యూలు ఇచ్చి రేటింగ్స్ తక్కువ ఇచ్చారు. అందుకే మా సినిమాపై ఎవరైనా అనవసరంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోట్ విడుదల చేశామన్నారు. ఈరోజు భారీ ఎత్తున అంటే భారీ బడ్జెట్తో ఉన్నటువంటి కన్నప్ప సినిమా ఈరోజు రిలీజ్ ఉంది. ఇంకా త్వరలో దాని టాక్ కూడా మాకు వచ్చింది. కానీ సినిమా వచ్చిన వెంటనే దాని టాక్ ప్లస్ కానీ మైనస్ కానీ చెప్పడం అనేది, రివ్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం కూడా. అందుకే ఒక 2 days తర్వాత ఈ సినిమా సంబంధించిన పక్కా రివ్యూ అయితే ఇస్తాను. ఇప్పటికే చూసిన వాళ్ళు దాన్ని ఏమంటున్నారు ఏంటి అనేది మీరు డిఫరెంట్ ఛానల్స్లో చూస్తూనే ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా ప్రభాస్కి మంచి క్యారెక్టర్ దీంట్లో ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క సినిమా ప్రేమికులందరూ కూడా దీన్ని చూడండి. అలానే ఇలాంటి సినిమాలు వాట్ ఎవర్ ఇట్ మే బి, మోహన్ బాబు కానివ్వండి, విష్ణు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏమైనా కొద్దిగా పొరపాటు దొరికినా, వాళ్ళు మాట్లాడేది కొద్దిగా మీకు నచ్చకపోయినా కూడా సినిమా మీద మాత్రం దాని ఇంపాక్ట్ చూపించకండి. ఎందుకంటే సినిమా అనేది ఒక నాట్ ఓన్లీ ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీకి సంబంధించిన సినిమానే అనుకోవద్దు. ఆ సినిమా వల్ల అది 100 కోట్ల బడ్జెట్ తోటి తీశారు అంటే ఎన్ని ఫ్యామిలీలు కొన్ని నెలల పాటు దాని మీద వాళ్ళకి జీవనోపాధి కలిగిందనేది ఆలోచించండి. ఆ విధంగా ఆలోచించండి. ఒక వ్యక్తి మీదనో ఒక ఇన్సిడెంట్ వల్లనో సినిమాని కీల్చేయకండి. ముఖ్యంగా రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా ఆచితూచి రివ్యూస్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఒక 2 days తర్వాత ఇస్తే బెటర్. మీరు మండే ట్యూస్డే ఇస్తే కొంత వాళ్ళకి రికవరీ అవుద్ది. చూడాలనుకునే వాళ్ళు చూస్తారు. చూడాలి అనుకునే వాళ్ళు కూడా చూడకుండా చేసే విధంగా మీ యొక్క రివ్యూస్ ఉండడం వల్ల సినిమాకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఇవ్వండి. సో రివ్యూ ఇవ్వకపోతే మాత్రం ఏమవుతుంది, రివ్యూస్ ఒక్కటే కాదు కదా, మీకు వ్యూస్ రావాలంటే దాని మీద మీకు జెన్యూన్ కామెంట్ని చేస్తూ రేటింగ్స్ కొద్దిగా తక్కువ ఇవ్వడం అనేది కొద్దిగా బెటర్ ఏమని నా ఉద్దేశం. అందుకే ఏంటంటే విష్ణువు సంబంధించి ఏమైందంటే ఆయన సినిమా రాకముందే సినిమా బాగాలేదనేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఆయన మాట్లాడే మాటలను కూడా మోస్ట్లీ కొద్దిగా ఎక్కువగా ఆయన ఎక్కువ ఊహించుకొని మాట్లాడటం లాంటి కొంతమందికి ట్రోలర్స్కి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న కూడా చూశాను ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి సినిమాల్లో కానీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ సంబంధించిన బిట్స్ అన్నీ కట్ చేసి కొంత ఆయన్ని అపహాస్యం చేసే విధంగా ట్రోలింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో శివుడు ఎంత పవర్ఫుల్ గాడో తెలుసు అందరికీ. సో ఆ యొక్క శివుడిని నమ్ముకున్నటువంటి విష్ణు ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. 1,00,000కు పైగా టికెట్లు నిన్ననే కట్టాయంట. యావరేజ్గా వచ్చి 200 రూపీస్ 100 రూపీస్ వేసుకున్నా కూడా 1 కోటి రూపాయలది ఆల్రెడీ కలెక్షన్ చేసింది 100 కోట్ల సంబంధించి. ఇంకోటి ఇంకా ఈరోజు కూడా భారీ ఎత్తున టికెట్స్ కట్ అయి ఉంటాయి. సో ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం. ఇకపోతే కూలీలో ఫుల్ మాస్గా రజనీకాంత్ కూలీలో అమీర్ ఖాన్ అతిథి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఈ బాలీవుడ్ స్టార్ ఎంతసేపు కనిపిస్తారంటే వార్తల్లో ఉన్న ప్రకారం
15 నిమిషాలు, అది కూడా సినిమా చివర్లో అని సమాచారం. ఈ 15 నిమిషాల సీన్ మామూలుగా ఉండదట. రజనీ అమీర్ కాంబినేషన్లో వచ్చే ఈ ఫుల్ మాస్ సీన్, ఇద్దరి మధ్య డెప్త్ ఉన్న డైలాగ్స్, యాక్షన్ ఇలా జోరుగా ఉంటుందని టాక్. అమీర్ ఖాన్ కనిపించే ఈ 15 నిమిషాల సన్నివేశం చిత్రీకరణకు 10 రోజులు పట్టిందని తెలిసింది. ఈ క్లైమాక్స్ మొత్తం చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాజస్థాన్లో చిత్రీకరించారట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు అమీర్ ఖాన్ని. అమీర్ ఖాన్, రజనీకాంత్ కూలీ ఏదైతే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి కూలీకి సంబంధించి చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. దీంట్లో చాలా మల్టిపుల్ లాంగ్వేజ్ స్టార్స్ నటిస్తున్నారు. ఇదే క్రమంలో అమీర్ ఖాన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పటికి కూడా చాలా పవర్ఫుల్గా ఉండేటువంటి డైలాగ్స్తో ఉండేటువంటిది, అది కూడా క్లైమాక్స్లో వస్తుంది అనేది ఈ యొక్క వార్త. అమీర్ ఖాన్ ఇలా చేయడం అనేది ఖచ్చితంగా సినిమాకి హైప్ క్రియేట్ అవుతుంది. రజనీకాంత్ సినిమా అంటేనే తెలుసు, ఇండియా బయటగా కాదు, జపాన్ లాంటి చోట్ల కూడా అద్భుతమైన వసూళ్లు రాబడుతుంది రజనీకాంత్ సినిమా. ఇదే క్రమంలో ఈ యొక్క లోకేష్ కనగరాజ్ చేస్తున్నటువంటి కూలీ 2 ఏదైతే ఉందో, దీనికి సంబంధించి మాత్రం అమీర్ ఖాన్ దీంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది కూడా 10-15 నిమిషాలు డ్యూరేషన్లో కనిపించేది, క్లైమాక్స్లో వస్తాడు అని చెప్తున్నారు. ఈ యొక్క సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అమీర్ ఖాన్ నటించడం వల్ల కూడా ఈ సినిమా కొంత హైప్ క్రియేట్ అయింది. నేషనల్ లెవెల్లో మంచి మార్కెట్ అయితే వస్తుంది.